అమెరికా ఇరాన్ యుద్ధంలో హార్ముజ్ స్ట్రెయిట్ ఎంత కీలకంగా మారిందో చూశారు కదా. అలాంటి కీలకమైన జలసంధి భారత్కి కూడా ఒకటి ఉంది. అవును, మనకి కూడా ఒకటి ఉంది. తెలుసా అదేంటో? ఇండియా డిఫెన్స్ డెవలప్మెంట్లో కీ రోల్ ప్లే చేసే ఒక రహస్య ప్రాంతం గురించి మీకు తెలిస్తే షాక్ అవుతారు. దక్షిణ భారతదేశంలో చిట్ట చివరి ప్రాంతం అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? కన్యాకుమారి. కానీ మన దేశపు అసలైన దక్షిణపు చివరి బిందువు కన్యాకుమారి కాదు, గ్రేట్ నికోబార్ ఐలాండ్ అంట. భౌగోళికంగా ఇది ఇండియాలో భాగమే. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే మన ప్రధాన భూభాగం కంటే థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా తీరాలకు చాలా దగ్గరగా ఉంటుంది ఇది. దీనికోసం మాట్లాడుకోవాలంటే కొంచెం మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. ఎప్పటికి వెళ్ళాలి? ఏకంగా 1984కి వెళ్ళాలి. అప్పుడు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ ఈ దీవిని సందర్శించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 4 దశాబ్దాలుగా ఏ ఒక్క భారత ప్రధాని కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదంటే అతిశయోక్తి కాదు. కనీసం అక్కడ ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కించడానికి ప్రభుత్వం దగ్గర లెక్కలు కూడా లేవు. హాంకాంగ్ అంత పరిమాణంలో ఉండే ఈ దీవిలో కేవలం 10,000 కంటే తక్కువ మంది మాత్రమే నివసిస్తున్నారు. కానీ సడన్గా ఇప్పుడు ఆ దీవి ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఎందుకు మారింది అంటే దీనికి కారణం ప్రధాని మోదీ అక్కడ ప్లాన్ చేస్తున్న $11 బిలియన్ మెగా ప్రాజెక్ట్. భారత ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ ఇదేం చిన్న ప్రాజెక్ట్ కాదు. ఏకంగా ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, మిలిటరీ సివిలియన్ ఎయిర్పోర్ట్, భారీ పవర్ ప్లాంట్, ఏకంగా 3,50,000 మంది నివసించడానికి ఒక అడ్వాన్స్డ్ టౌన్షిప్ ఈ ప్రాజెక్ట్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ను ప్రభుత్వం ఒక ఎకనామిక్ గేమ్ చేంజర్గా చూపిస్తూ ఉంది. కానీ దీని వెనుక ఉన్న అసలు టార్గెట్ ఎకానమీ కాదు, ఎనిమి. అవును, ఎకానమీ కాదండి, ఎనిమి. అవును, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే సముద్ర మార్గంలో చైనా మెడపై ఇండియా కత్తిపెట్టినట్లే, చైనా మెడపై భారత్ కత్తిపెట్టినట్లే. కానీ ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న ఒక భయంకరమైన డార్క్ సైడ్ ఏంటో తెలుసా? ఒక ఆదివాసీ జాతి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న వినాశనమా, లేకపోతే దేశ భద్రత కోసం వేస్తున్న మాస్ స్ట్రోకా? దశాబ్దాలుగా నిద్రపోతున్న గ్రేట్ నికోబార్ ఇప్పుడు ఎందుకు ఉలిక్కి పడుతూ ఉంది? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఫర్ దాట్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. హలో నమస్తే, వెల్కమ్ టు వార్ టీవీ. నేను సచిన్. ముందుగా ఈ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ ఏంటో చూద్దాం. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ను ప్రభుత్వం మొదట ప్రపోజ్ చేసినప్పుడు దానికి చెప్పిన రీజన్ ట్రేడ్ అండ్ ఎకానమీ. సింగపూర్, హాంకాంగ్, శ్రీలంకలోని కొలంబో లాంటి భారీ డీప్ వాటర్ పోర్ట్స్కి గట్టి పోటీ ఇవ్వడమే దీని ఉద్దేశం అని చెప్పి భారత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ షిప్పింగ్ రూట్స్కి ఇది చాలా అనువైన ప్రదేశం. గల్ఫ్ దేశాలు, అలాగే యూరప్ నుంచి ఈస్ట్ ఏషియా, తూర్పు ఆసియా అంటే చైనా, జపాన్, సౌత్ కొరియాలకు వెళ్ళే సరుకులన్నీ దీని పక్క నుంచే వెళ్ళాలి. ఇదిగోండి, చూసారుగా అక్కడ మ్యాప్, అలా వెళ్ళాలి. అందుకే దీనిని ఒక కమర్షియల్ హబ్గా మార్చితే దేశ ఆర్థిక వ్యవస్థకు అది పెద్ద బూస్ట్ అవుతుందని ప్రభుత్వం ప్లాన్. ఇది ప్రభుత్వ వాదన. ఇండియన్ నేవీ మాజీ వైస్ చీఫ్ శేఖర్ సిన్హా దీన్ని వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఎవరు అభ్యంతరం చెప్పరు అని అంటూ ఉన్నారు. కానీ సీన్ కట్ చేస్తే పర్యావరణ సంస్థలు అలాగే ప్రతిపక్షాల నుంచి ఈ ప్రాజెక్టుపై తీవ్రమైన విమర్శలు రావడం స్టార్ట్ అయింది. దాంతో ప్రభుత్వం తన డిఫెన్స్ స్ట్రాటజీని బయట తీసింది. మే నెలలో విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్లో ప్రభుత్వం క్లియర్గా ఒక మాట చెప్పింది. ఇది కేవలం వాణిజ్యం కాదు, అండమాన్ సముద్రం, ఆగ్నేయ ఆసియాలో భారతదేశ ఉనికిని బలోపేతం చేసే వ్యూహాత్మక ప్రాజెక్ట్ అని, మన జాతీయ భద్రత, రక్షణ ఉనికిని పెంపొందించే మాస్టర్ ప్లాన్ అని ప్రకటించింది. అక్కడి అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అసలు గేమ్ సింగపూర్తో కాదు, డ్రాగన్ కంట్రీ వేషాలు వేసే డ్రాగన్ కుతంత్రాలకు అడ్డుకట్ట వేసేందుకు అని. ఈ గ్రేట్ నికోబార్ దీవికి ఉన్న అసలైన పవర్ దాని లొకేషన్. మీరు చూడొచ్చు, దాని లొకేషన్ చాలా కీలకమైన పవర్. అదిగోండి, బంగాళాఖాతంలోని ఆగ్నేయ కొనలు. ఇదిగోండి, బంగాళాఖాతంలోని ఆగ్నేయ కొనలు ఉన్న ఈ ద్వీపం భారత ప్రధాన భూభాగం నుంచి దాదాపు 1600 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇక్కడ మలక్కా జలసంధి, స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఎంట్రన్స్కి అత్యంత సమీపంలో ఉంటుంది. అది మీరు చూడొచ్చు. సింగపూర్ దగ్గర, ఇంకా దీనికన్నా ముందు మాట్లాడుకోవాలంటే మలక్కా జలసంధి ఎంట్రన్స్కి అత్యంత దగ్గరలో ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో సింగపూర్ దగ్గర ఫిలిప్ ఛానల్ దగ్గర ఈ మలక్కా జలసంధి వెడల్పు కేవలం 2.8 కిలోమీటర్లు మాత్రమే.
ఎంత 2.8 కిలోమీటర్లు మాత్రమే. మైల్స్లో చెప్పాలంటే 1.7 మైళ్ళు. వినడానికి చాలా ఇరుకుగా అనిపిస్తుంది కదా. కానీ మిడిల్ ఈస్ట్ అలాగే ఆగ్నేయ ఆసియాతో, మిడిల్ ఈస్ట్ని ఆగ్నేయ ఆసియాతో కలిపి అతిపెద్ద జలమార్గం ఇది. ప్రపంచ వాణిజ్యం అంతా దీనిపైన ఆధారపడుతూ ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా చైనాకి ఇది లైఫ్ లైన్. చైనా తన దేశానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్లో 80% ఈ దారి నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంటే అర్థం చేసుకోవచ్చు, చైనా వాణిజ్యంలో అంటే చైనా ట్రేడ్లో 3/2 ఈ రూట్లోనే జరగాలి. ఒకవేళ ఏ రోజైనా ఈ మలక్కా జలసంధి బ్లాక్ అయితే చైనా ఎకానమీకి అంతే చైనా ఎకానమీ ఊపిరి ఆగిపోతుంది అంతే. ఇక్కడే గ్రేట్ నికోబార్ ఒక కావలివాడు, వాచ్ మ్యాన్ లాగా ఉపయోగపడుతుంది. నేవీ మాజీ వైస్ చీఫ్ శేఖర్ సిన్హా, మన నేవీ మాజీ వైస్ చీఫ్ శేఖర్ సిన్హా మాటల్లో చెప్పాలంటే జలసంధిలో రాకపోకలు సాగించే ప్రతి షిప్ను, ప్రతి కదలికను పర్యవేక్షించడానికి గ్రేట్ నికోబార్ ఒక ఎక్సలెంట్ స్పాట్. సముద్రంలో జరిగే కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనించే సామర్థ్యాన్ని ఇది న్యూఢిల్లీకి మన భారత ప్రభుత్వానికి కల్పిస్తుంది. అమెరికా ఇరాన్ మధ్య హార్మూజ్ స్ట్రెయిట్ దగ్గర జరుగుతున్న ఆధిపత్య పోరు చూశాక ఇటువంటి వ్యూహాత్మక జలమార్గాలపై కంట్రోల్ ఎంత అవసరమో ప్రపంచానికి అర్థమైంది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు హర్ష్ పంత్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయాలు, జియో పాలిటిక్స్ వేగంగా మారుతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో భారతదేశం తన సొంత భౌగోళిక స్వరూపాన్ని తన రక్షణ ప్రయోజనాలకు తగ్గట్టుగా వాడుకోవడం చాలా సహజం, చాలా అవసరం అని చెప్పి విశ్లేషించారు. మన సాయుధ బలగాలు ట్రై సర్వీస్ కమాండ్ గ్రేట్ నికోబార్కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ విజయపురం, పాత పేరు పోర్ట్ బ్లేర్. దీనికి గతంలో మనం పోర్ట్ బ్లేర్ అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు దాన్ని శ్రీ విజయపురం అని చెప్పి పిలుస్తున్నారు. ఇక్కడ ఉంది. సో గ్రేట్ నికోబార్ను బలోపేతం చేస్తే ఈ కమాండ్ మరింత పవర్ఫుల్ అవుతుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఏం జరుగుతుందో మన వాళ్ళు ఇక్కడి నుంచి డేగ కళ్ళ నిఘాతో దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. కానీ యుద్ధం వస్తే మలక్కా జలసంధిని ఇండియా పూర్తిగా బ్లాక్ చేయగలదా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అని వినిపిస్తుంది కదా. దీనికి నేవీ మాజీ అధికారి సిన్హా ఏమంటున్నారంటే ఈ మాటను కొట్టిపారుస్తూ ఉన్నారు. ట్రూ, హార్మూజ్ ఇరాన్, ఒమన్లకు చెందినట్టే మలక్కా జలసంధి ఇండోనేషియాకు చెందింది. దానిని బ్లాక్ చేయడం అంత ఈజీ కాదు. అంత పెద్ద అమెరికా నేవీని ఒక ఇరుకైన జలమార్గాన్ని బ్లాక్ చేయలేనప్పుడు, రిమెంబర్, నేను మళ్ళీ చెప్తున్నా, అంత పెద్ద అమెరికా నేవీని ఒక ఇరుకైన జలమార్గాన్ని బ్లాక్ చేయలేనప్పుడు విశాలమైన హిందూ మహాసముద్రాన్ని మనం ఎలా దిగ్బంధించగలం? పైగా ఈ మార్గంలో శాంతి ఉండడం ఇండియాకు కూడా అవసరమే అని ఆయన ఒక లాజికల్ పాయింట్ను లేపారు ఇక్కడ. కానీ వార్ టైంలో బ్లాక్ చేయలేకపోయినా ఇక్కడ ఒక బేస్ ఉండడం వల్ల హిందూ మహాసముద్రం మొత్తం ఇండియా కంట్రోల్లో పారదర్శకంగా ఉంటుందనేది మాత్రం పచ్చి నిజమని చెప్పుకొచ్చారు. నాణానికి ఒకవైపు చూసాం స్ట్రాటజీ, సెక్యూరిటీ, చైనాకు చెక్, ఇవన్నీ వినడానికి బాగున్నాయి. కానీ $11 బిలియన్ కాంక్రీట్ జంగిల్ వెనుక బలైపోతున్న ప్రాణాలు, పచ్చదనం గురించి వింటే గుండె తరుక్కుపోతుంది. ఈ దీవిలో కొన్ని వందలాది మంది షాంపెన్ అనే ఒక సంచార జాతి గిరిజనులు ఉన్నారు. బహుశా నా ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయ్యుండొచ్చు కాక. వీళ్లకు బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. అలాగే చేపల వేటపై ఆధారపడి బతికి కొన్ని వేల మంది నికోబరీయులు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 166.1 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని, అంటే మొత్తం ద్వీపంలో 16% భూమిని వాడుకోబోతూ ఉన్నారు. ఇందులో సగం భూమి ఆ షాంపెన్ గిరిజనులు నివసించే ప్రాంతమే. 2024 ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 39 జాతి నిర్మూలన నిపుణులు, అంటే 39 మంది జాతి నిర్మూలన నిపుణులు, జెనోసైడ్ ఎక్స్పర్ట్స్ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, ఇన్ఫ్యాక్ట్ కలవడం అంటే ఒక బహిరంగ లేఖ రాశారు మన రాష్ట్రపతికి. ఆ లేఖలో వాడిన పదం వింటి వెన్నులో కాదు సమస్త భౌతికాయంలో వణుకు పుడుతుంది. లిటరల్గా చెప్పాలంటే గుండె తరుక్కుపోతుంది. ఈ ప్రాజెక్ట్ షాంపెన్ గిరిజనులకు ఒక మరణ శిక్ష. ఇది అంతర్జాతీయంగా జాతి నిర్మూలన అనే నేరంతో సమానం. మీకు తెలుసా, 2023లో స్వయంగా భారత పర్యావరణ మంత్రి పార్లమెంట్లో ఒక నిజం ఒప్పుకున్నారు, ఒక నిజం చెప్పారు, ఇంకా చెప్పాలంటే ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 9,64,000 చెట్లను నరికివేయబోతూ ఉన్నారు. లెట్ మీ రీటరేట్ దాట్, మళ్ళీ చెప్తూ ఉన్నా, 9,64,000 చెట్లను చంపేయబోతూ ఉన్నాం. కొన్ని దశాబ్దాల పాటు పెరిగిన వృక్ష సంపద నేలమట్టం కాబోతూ ఉంది. అలాగే
రాబోయే 30 ఏళ్లలో అక్కడ 3,50,000 మంది బయట ప్రజలు వచ్చి స్థిరపడతారు అక్కడ. అంటే ఆ దీవి జనాభా ఏకంగా 4,000% పెరగబోతోంది. దీనిపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒక నెల క్రితం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా ఆ దీవికి వెళ్ళి బాధితులను కలిశారు. తన నాయనమ్మ పేరు మీద ఉన్న ఇందిరా పాయింట్ లైట్ హౌస్ను విజిట్ చేశారు ఆయన. 2004 సునామీకి ఆ లైట్ హౌస్ ఏకంగా 4.25 మీటర్లు, అంటే దాదాపు 14 అడుగులు నీటిలో కుంగిపోయింది. అదొక సజీవ సాక్ష్యం. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ఇక్కడ జరుగుతున్న దానిని ప్రభుత్వం ప్రాజెక్ట్ అంటోంది, కానీ ఇది అభివృద్ధి ముసుగులో జరుగుతున్న విధ్వంసం. అక్కడి ప్రజలను నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఇళ్లను లాక్కున్నారు. మన జీవితకాలంలో ఈ దేశ గిరిజన వారసత్వానికి వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఇది ఒకటి అని ఆయన ఆరోపణ. జియోగ్రఫీ నిపుణులు ఇంకో భయంకరమైన నిజాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. గ్రేట్ నికోబార్ సెస్మిక్ జోన్ 5 పరిధిలో ఉంటుంది. అంటే భూకంపాలు వచ్చే ప్రమాదం అత్యధికంగా ఉన్న ప్రాంతం. అలాంటి సున్నితమైన ప్రాంతంలో తీర ప్రాంతాన్ని మార్చేస్తూ భారీ నిర్మాణాలు చేయడం ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్నను సంధిస్తూ ఉన్నారు. అండమాన్ నికోబార్ గిరిజన పరిశోధన సంస్థ మాజీ సభ్యుడు మనీష్ చండీ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ప్రాజెక్ట్ లక్ష్యం దేశ రక్షణ కాదు, ఇదొక కమర్షియల్ ప్రపోజల్ మాత్రమే. విమర్శలు రావడం వల్ల ప్రభుత్వం దానికి జాతీయ భద్రత, జాతీయవాదమని రంగు పూసింది. భవిష్యత్తులో ఇది దేశానికి, రక్షణ రంగానికి ఒక గుదిబండలా మారుతుంది అంటూ వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవైపు మారుతున్న గ్లోబల్ పాలిటిక్స్, ఒకవైపు మారుతున్న జియో పాలిటిక్స్, ఇంకోవైపు సముద్ర మార్గాలపై ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్. ఇండో పసిఫిక్ రీజన్లో చైనా లాంటి దేశం పావులు కదుపుతున్న టైంలో దానికి ధీటుగా బదులివ్వాలంటే గ్రేట్ నికోబార్ లాంటి స్ట్రాటజిక్ పాయింట్ ఇండియా చేతులు బ్రహ్మాస్త్రం లాంటిది. కానీ ఆ బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి మనం ఇస్తున్న మూల్యం ఏంటి? 10 లక్షల చెట్ల ప్రాణం, ఒక ప్రాచీన ఆదివాసీ జాతి మనుగడ, సున్నితమైన పర్యావరణ వ్యవస్థ వినాశనం. దేశ భద్రత ముఖ్యమే, కానీ అది పచ్చదనాన్ని సమాధి చేసి పౌరుల ఇళ్లను కూల్చి నిర్మించేంతటి అవసరమా? ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఇండియాకి వ్యూహాత్మక విజయంగా మిగులుతుందా, లేకపోతే పర్యావరణ పరంగా ఒక చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.